అంకిరెడ్డి గారు గుంటూరు నుంచి. అంకిరెడ్డి గారు మేడం సార్తో మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్తే అంకిరెడ్డి గారు, చెప్పండి. సార్ మాది వినుకొండ, గుంటూరు జిల్లా సార్, వినుకొండ మండలం సార్. మంచిది. నాది డైరీ ఫామ్ ఒకటి ఉంది సార్. చెప్పండి. డైరీ ఫామ్కి నాబార్లో లోన్ పెట్టుకోవాలంటే ఎలా సార్? అంకిరెడ్డి గారు, ఇది మనం సబ్జెక్ట్ ఏమో మనం దీని మీద మాట్లాడుతున్నాం, అయినా కూడా మీరు అడిగారు కాబట్టి నాబార్డు నుంచి డైరెక్ట్ లోన్ ఉండదు. మనం లోన్లేమో బ్యాంకుల నుండి తీసుకోవాలి, కానీ నాబార్డు నుంచి మనకు సబ్సిడీ దొరుకుతుంది. అంటే బ్యాంకు నుంచి రుణం శాంక్షన్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళే నాబార్డుకు ఇన్ఫామ్ చేస్తారు, ఇట్లా మేము ఫలానా అంకిరెడ్డి గారికి దీనికి డైరీకి రుణం ఇచ్చాము, దానికి ఎలిజిబుల్ సబ్సిడీ ఏదో అవుతుందో అది రిలీజ్ చేయమని నాబార్డుకు వస్తుంది. అయితే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకును ముందు అప్రోచ్ కావాలి. ఇప్పుడు అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమం కింద నాబార్డు ద్వారా సబ్సిడీ పొందడానికి వీలుగా ఉంటుంది. సో మీరు మీ బ్యాంకును అప్రోచ్ కండి. మీరు ఎంత యూనిట్ పెట్టాలనుకుంటున్నారు, ఎంత దాని మీద పెట్టుబడి కావాలి, బ్యాంకు నుంచి రుణం ఎంత కావాలి, దీని మీద ఒక పెద్ద డైరీ అయితేనే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే చిన్న డైరీ అయితేనే మీరు బ్యాంకును అప్రోచ్ కావచ్చు. వాళ్ళ పద్ధతి ప్రకారం మీకు రుణం ఇస్తారు. ఓకే సార్, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అంటే కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి, అంటే ముఖ్యంగా రైతుకు చాలా విషయాల్లో ఇప్పటికైతే రైతుకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కొరత కనిపిస్తూనే ఉంది. స్టోరేజ్ దగ్గర నుండి విత్తు పెట్టింది మొదలు తను అమ్ముకునే వరకు కష్టాలతోనే వెళ్తుంది. మరి ఈ క్రమంలో చాలా వరకు కొరతలు ఉన్నాయి. మరి ఈ కొత్తగా వచ్చినటువంటి నిధితోని అంటే పాత వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమా, లేకపోతే కొత్తవి క్రియేట్ చేయడమా? అంటే ఏవి వేటి కోసం ఈ నిధిని కేటాయించేటువంటి అంటే సెగ్రిగేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఇది అడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చేస్తూనే ఉన్నారు రైతులు, కానీ ఈ 1,00,000 కోట్ల నిధి ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, దీని ద్వారా వ్యవసాయ రంగంలో ఏదైతే మౌలిక అవసరాలు ఉన్నాయో, వాటి ఏదైతే కావాలో వాటన్నింటిని క్రియేట్ చేయడానికి ఇది అదనంగా నిధి ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో బ్యాంకు రుణాల నుంచి అంటే ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి, కానీ పెట్టుబడి రుణాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్లలో కావాలి అంటే ఆ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అందుకొరకు ప్రభుత్వం ఈ నిధి ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారానే రుణం వస్తుంది. ఈ 1,00,000 కోట్లు కూడా వితరణ బ్యాంకుల నుంచే జరుగుతుంది. అయితే బ్యాంకులకి రుణం ఇవ్వడానికి ఏదైతే హెజిటేషన్ ఉంటుందో, ఏదైతే సందేహం ఉంటుందో దాన్ని నివారించడానికి ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దీంట్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, రైతులకు దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీ బరువు ఎక్కువైతుంది, వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. పంట రుణాలు అయితే అదే సంవత్సరం పే చేస్తాడు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. అందుకొరకు ప్రభుత్వం దీంట్లో 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. అంటే మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు మీరు పే చేయాల్సిన రుణం మీద 3% రాయితీ ఉంటుంది. ఆ రుణం కూడా ప్రభుత్వం ఏమంటుందంటే మరీ ఎక్కువగా కాకుండా నెగోషియేటెడ్, నాబార్డుతో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో నెగోషియేట్ చేసుకొని ఒక MOU చేసుకోవాలి బ్యాంకులు, ఎంత మేము రుణం ఛార్జ్ చేస్తామో ఆ రుణం మీద 3% ఏమో గవర్నమెంట్ మళ్ళీ రాయితీ ఇస్తుంది. ఇది ఒకటి బ్యాంకులకి వెసులుబాటు. రెండవది ఏంటంటే బ్యాంకులు మళ్ళీ మనకు రీపేమెంట్ వస్తుందా రాదా, NPA అవుతాయా మా లోన్స్ అనేది మళ్ళీ ఒక సమస్య ఉంటుంది. సో దానికి ప్రభుత్వం ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీము కింద ఈ రుణాలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే మంజూరు చేసిన రుణాలన్నీ కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద వర్తింపజేస్తాయి. ఒకవేళ రైతు కట్టలేకపోయినా కూడా ఆ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి బ్యాంకులకు తమ రుణాలు వెనక్కి వస్తాయి అన్నమాట. అప్పుడు బ్యాంకులకు నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అంటే ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. ఇచ్చిన తర్వాత ఏ కారణం వల్ల రైతు కట్టలేకపోతే అది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి ఆ రుణాలు వాపసు వస్తాయి.